అధ్యాయము ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 5వ వచనం కాంచి కొన్ని వచనాలు చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. 5వ వచనం. ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలు వారులారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగటమన్ను కుమ్మరి చేతిలో 17వ అధ్యాయము యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నరులను ఆశ్రయించి శరీరులను తన ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునివాడు శాపగ్రస్తుడు. వాడి ఎడారిలోనే అరహో వృక్షము వలె నుండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేలయందు నిర్జనమైన సవిటి భూమి యందును నివసించెను. యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయదుర్గముగా ఉండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఉదయకాల సమయం ముందు ప్రియమైన దేవుని సంగమా, దేవుడు మనకిచ్చిన విలువైన సమయాన్ని బట్టి ఈ ఇర్మియా 17వ అధ్యాయము 5వ వచనం నుంచి కొన్ని మాటలు దేవుడు మనకు బయలుపరుస్తూ ఉన్నాడు, తెలియజేస్తూ ఉన్నాడు. ప్రతి వచనాన్ని కూడా మనము గ్రహించుకొని ఆ వచనము దేవుడు మనతో ఏ విధంగా మాట్లాడుతున్నాడో అది మనం తెలుసుకొని గ్రహించి మన హృదయంలో భద్రపరుచుకునే వారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు అంటున్నాడు 7వ వచనంలో. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. ప్రియమైన దేవునిరా, ఈ ఉదయకాల సమయమందు మనము ధన్యులమై ఉన్నామని, మనము దేవుని దృష్టిలో దేవుని కృపను పొందుకున్న వారుగా ఈ లోకములో జీవగల దేవుని ఆరాధిస్తున్నావని నీవు గ్రహించి నీవు ధన్యుడివి అంటే నీ మనసులో నువ్వు ఏ విధంగా ఉండాలో తెలుసా? నేను గొప్పవాడిని. ఎందుకో తెలుసా? నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎవరండి? జీవగల దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. జీవగల దేవుడై ఉన్నాడు కనుక మనము ధన్యులమి, గొప్పవారిమి, గనులమి అని మన ఆనందముతో ఈ భూలోకములో మన జీవిత ప్రయాణాన్ని ముందుకు సాగించేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి ఈ లోకంలో నీవు జీవిస్తుండగా దేవుడు నిన్ను పిలిచాడు, ఆయన రక్షణ ఇచ్చాడు, ఆయన సన్నిధికి నడిపించాడు, ఆయన సన్నిధిలో నిలబెట్టాడు. ఆయన కృపను పొందుకొని నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, నీ కుటుంబాన్ని బట్టి, నీ బిడ్డలను బట్టి నువ్వు ధన్యురాలుగా, ధన్యుడుగా నువ్వు దేవుని దృష్టిలో కనపరచబడుతూ ఉన్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరియమ్మ గారు ఆమె ప్రార్థన చేస్తుండగా దేవదూత వచ్చింది. అమ్మా నువ్వు ధన్యురాలివి అంది. దేనికి ధన్యురాలు అంది? అప్పుడు వరకు ఆమె లోకంలో ఉన్న అంటే భక్తురాలే, భయం కలిగిన ఆమె, దేవుడు అంటే భయం కలిగి శ్రద్ధ కలిగి దేవుని ప్రార్థించే ఆమె. కానీ దేవదూత వచ్చి అంటుంది, దయాప్రాప్తురాలా నీకు శుభము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దయాప్రాప్తురాలా నీకు శుభము, నీవు ధన్యురాలివి. ఎందుకు ధన్యురాలు తెలుసా? సృష్టికర్తైన దేవాది దేవుడైన యెహోవా తండ్రి తన కుమారుని నీ గర్భములోకి పంపిస్తూ ఉన్నాడు. నువ్వు ధన్యురాలివి. ఎంత ధన్యురాలంటే ప్రియమైన దేవుడు. ఈ ప్రపంచంలో ఒక ప్రత్యేకింపబడే స్త్రీగా మరియా దేవుని దృష్టిలో కనపరచబడింది. దేవునికి స్తోత్రం. దేవుని దృష్టిలో ఒక ప్రత్యేకింపబడిన స్త్రీ కనపరచబడింది. ఎందుకో తెలుసా? ఆమె దేవుడు అంటే భయము, భక్తి కలిగి ప్రార్థన చేసే స్త్రీ.
లోకం వైపు చూడకుండా, పాపం వైపు చూడకుండా, దేవుని వైపు చూస్తూ, దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తూ, మెస్సీయ కొరకు ఎదురు చూస్తున్న ఆ మరియకు సృష్టికర్త అయిన దేవాది దేవుడు ఆ స్త్రీని ఎన్నుకున్నాడు, ఆ స్త్రీని ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. తన గర్భములో ప్రభువుని యేసుక్రీస్తుని మరి జన్మించేలాగా తన గర్భము ద్వారా ఈ లోకానికి రావడానికి సృష్టికర్తైన యెహోవా తండ్రి అని ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. నిన్ను నన్ను ఏ విధంగా ఏర్పాటు చేసుకున్నాడు, ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు ఒకసారి ఆలోచించినట్లయితే ఇక్కడున్న ప్రతి ఒక్కరి మీద దేవుని సంకల్పమే ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడున్న ప్రతి ఒక్కరి మీద దేవుని సంకల్పం ఉందండి. ప్రతి ఒక్కరి మీద, చిన్న బిడ్డల మీద ఉంది, యవనస్తుల మీద ఉంది, స్త్రీల మీద ఉంది, పురుషుల మీద ఉంది. ఎవరైతే దేవుని మందిరంలోకి వచ్చి ఆరాధన చేస్తున్నారో దేవుని దృష్టి వారి మీద ఉంది. మనం అనుకోవచ్చు, ఏదో నేను బాప్తీసం తీసుకున్నానులే, ప్రార్థనకు వెళ్తున్నానులే, ఏదో కాలం గడిపేస్తూ ఉన్నానులే, ఏదో వారాలు నెలలు గడిపేస్తున్నానులే, ఏదో నేను ఇలాగ వెళ్ళిపోతూ ఉన్నానులే అనే నీవు ఆ ఆలోచనతో ఉండకూడదు. కానీ దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, దేవుని సన్నిధికి నడిపించుకున్నాడు. నా ద్వారా దేవుని సంకల్పం ఏమైందో, నా ద్వారా దేవుడు ఏ కార్యం చేయబోతున్నాడు, నా ద్వారా అనేక మంది రక్షించబడిపోతున్నారేమో, నా ద్వారా అనేక మందికి సువార్త ప్రకటించబడుతూ ఉందేమో, నా ద్వారా అనేక మందికి దేవుని వాక్యాన్ని అందించబడుతూ ఉంటుందేమో అని నువ్వు గ్రహించుకొని దేవుణ్ణి అడుగుతూ ఉండాలి. దేవా, నీ చిత్తం ఏముందయ్యా? నన్ను ఏర్పాటు చేసుకున్నావు కదా. ఒకప్పుడు లోకములో ఉన్నాను, ఒకప్పుడు విగ్రహారాధన చేశాను, ఒకప్పుడు పాపములో ఉన్నాను, ఒకప్పుడు తాగుబోతుగా ఉన్నాను, ఒకప్పుడు వ్యభిచారిగా ఉన్నాను, ఒకప్పుడు దొంగగా ఉన్నానయ్యా. ఇప్పుడు నన్ను నువ్వు ఎందుకు ఏర్పాటు చేసుకున్నావు? అంటే నేనంటే నీకు ఇష్టమా? నేను నీకు కావాలా? అయితే నీవు నా ద్వారా ఏది చెయ్యాలని, లోకములో ఎవరిని రక్షించాలని, ఏవి కార్యాలు చూడాలని నన్ను ఏర్పాటు చేసుకున్నావు? నా ద్వారా నిన్ను మహిమపరచాలనా? నా ద్వారా నిన్ను గణపరచాలనా? నన్ను చూసిన వారు అందరూ ఆశ్చర్యపడట్లే కదా, నా దరిద్రుడైన నన్ను నువ్వు ఎన్నుకున్నావని నువ్వేం చేయాలి? దేవుని ఎదుట నువ్వు అడగాల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు దేవుడు నిన్ను ఏం చేస్తాడో తెలుసా? అనేక జనాంగానికి నిన్ను ఆదరణగా, దేవునికి స్తోత్రం, ఆదరణకర్తగా నిలబడుతూ ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దినాల్లో దేవుని దర్శనము ద్వారా, దేవుడు నాకు ఇచ్చిన దర్శనాన్ని నాకు చూపించకపోతే, దేవుడు నన్ను పిలవకపోతే, ఈ రోజున 2025 సంవత్సరము నవంబర్ నెల, ఏమండి, నవంబర్ నెల ఈ దినాన్న నేను దేవుని సన్నిధిలో మీకు వాక్యాన్ని బోధించగల కృప ఇచ్చాడు దేవుడు. ఎందుకో తెలుసా? ఆయన పిలుచుకున్నాడు కనుక, ఆయన ఏర్పాటు చేసుకున్నాడు కనుక, నా ద్వారా మీకు ఏదో వాక్యాన్ని అందించి దేవుని రక్షణ దయచేసి ఈ లోకములో ఒక ప్రత్యేకమైన స్థానంలో మిమ్మల్ని ఏర్పాటు చేసుకోవాలని దేవుని సంకల్పము ఆయన నా ద్వారా ఇక్కడ కొంతమందికి దేవుని వాక్యాన్ని అందించి కృపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే మీ ద్వారా కూడా దేవుడు అనేకమైన కార్యాలు రుచి చూడడానికి, ఈ లోకములో ఉన్న మానవులందరూ ఆశ్చర్యపోయేటట్లు తన బిడ్డలని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. అంతేగాని ఏదో మందిరంకి వచ్చి వెళ్ళిపోవడం, ఏమండి, సంవత్సరాలు గడిపేయడం, వారాలు గడిపేయడం కాదు. దేవునికి స్తోత్రం. దేవుని సంకల్పం ఉంది మన మీద. ఎందుకో తెలుసా? ఇప్పుడు నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావు కదా, నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావు కదా, నువ్వు చేసే ప్రార్థన, నువ్వు పాడే పాటలు, నువ్వు చేసే ఆరాధన, నువ్వు చదివే వాక్యము, అలాగే నువ్వు వచ్చిన క్రమము, ఇదంతా కూడా నీవు ఈ లోకాన్ని ముగించిన తరువాత నీ పిల్లలని దేవుడు క్రమములు పెట్టడానికి దేవుడు నీకు ఈ సమయాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లేదా నువ్వు భూమి మీద ఉంటుండగానే నీ ద్వారా అనేక మంది రక్షణ పొందడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు చెప్పిన కొన్ని మాటల ద్వారా అనేక మంది దేవుని దగ్గరకు వచ్చి దేవుని వాక్యాన్ని గుర్తెరిగి రక్షణ తీసుకుని దేవుని సన్నిధికి రావడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. కొన్ని పాటలు పాడడానికి, కొన్ని పాటలు రాయడానికి, అలాగే ప్రార్థన చేయడానికి, అనేకమైన స్వస్థతలు జరిగించడానికి దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నువ్వేం చేయాలో తెలుసా? వాటి కొరకు నువ్వు ప్రయాసపడాలి, ప్రాగుల్లాడాలి, దేవుని సన్నిధిలో అడగాలి. దేవా, నీ చిత్తం ఏముందో నన్ను ఏర్పాటు చేసుకున్నావు కనుక ఇదిగో నా ఒక్కడికే కాకుండా, నా కుటుంబానికే కాకుండా నేను చేసే ప్రార్థన అనేక మందికి దీవెనకరంగా ఉండాలని నీవు అడిగినట్లయితే, నువ్వు ఏ రోగి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినా ఆ రోగికి స్వస్థత రాబోతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఎందుకు తెలుసా? నువ్వు ఆశతో దేవుడిని అడుగుతున్నావు, నీ ద్వారా కొన్ని కార్యాలు జరగాలని, నీ ద్వారా దేవుని సంకల్పము అనేకమైన ప్రాంతాల్లో జరగాలని నువ్వు ఆశపడుతూ ఉన్నావు కనుక దేవుడు వెంటనే నిన్ను లేవనెత్తి నిలబెడుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మరియ ద్వారా ఈ ప్రపంచమంతా కూడా ప్రభువుని యేసుక్రీస్తు వారు జన్మించి మరియ ద్వారా ఏం చేశాడండి? ఆ మరియమ్మ గారి ద్వారా ప్రపంచమంతా మరియమ్మ కుమారుడని మరి గ్రహించారు, తెలుసుకున్నారు. ఆ గర్భంలో పుట్టిన ప్రభువుని యేసుక్రీస్తు ప్రపంచంలో ఆయన దైవ కుమారుడిగా నిలిచిపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని కార్యము నెరవేరాలంటే దేవుడు మన ద్వారా కొన్ని కార్యాలు జరిగించాలి. దేవునికి స్తోత్రం. దేవుడే డైరెక్ట్గా మన దగ్గరకు వచ్చి కార్యాలు చేయడు, కానీ తన బిడ్డల ద్వారా ఆయన ఎన్నో కార్యాలు జరిగించగలడు. దేవునికి స్తోత్రం. అందుకని యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. మరియ ఏ విధంగా ధన్యురాలు అయ్యిందో నీవు నేను కూడా దేవుని దృష్టిలో ఈ లోకములో గొప్పవారిమి, అలాగే ధన్యులమి, గనులమి, బలమైన వారిమి, శక్తి కలిగిన వారమై ఉన్నాం. మనం ఎప్పుడు కూడా బలహీనులము కాదు. దేవునికి స్తోత్రం. నేను బలహీనరాలునండి, నేను బలహీనుడినండి అని మన నోటంట వచనము రాకూడదు. ఎందుకో తెలుసా? రక్షణ పొందావు, నువ్వు దేవుని కుమారుడిగా కుమార్తెగా రక్షణ పొందావు. నీవు ధన్యుడివి, నువ్వు బలమైన వాడివి, నీవు శక్తి కలిగిన వాడివి. నువ్వు బలహీనుడివి కాదు, నువ్వు దరిద్రుడివి కాదు, నువ్వు లేనివాడివి కాదు, నువ్వు బీదవాడివి కాదు. దేవుని దృష్టిలో నీవు ధనికుడివై ఉన్నావు, మరి ధనవంతుడివై ఉన్నావు. ఈ లోకములో ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు అనేక మందికి సాక్షిగా నిలబడిన వారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయ దుర్గముగా ఉండను. ఇప్పుడు దేవుడు మనకి ఏ విధంగా ఉంటాడండి? ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. ఆయన ఒక దుర్గాన్ని కట్టాడు, ఆశ్రయమైన దుర్గము. దేవునికి స్తోత్రం. ఆ ఆశ్రయమైన దుర్గంలో దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నీ భర్తను, నీ భార్యను, నీ పిల్లలను ఆయన క్షేమంగా నడిపిస్తూ ఉన్నాడని నీవు గ్రహించిన వాడుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆశ్రయం అంటే ఏంటో తెలుసా ప్రియమైన దేవుడా? ఆయన రెక్కల చాటున నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డల్ని క్షేమంగా నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దాన్ని ఏమంటారండి? క్షేమంగా నడిపించేదాన్ని ఆశ్రయ దుర్గము. కోడి తన రెక్కల చాటున తన పిల్లల్ని ఏ విధంగా భద్రంగా ఉంచుతూ ఉంటుందో తెలుసా? అది మరి చనిపోవడానికైనా సిద్ధపడుద్ది, కానీ తన పిల్లలను విడిచిపెట్టదు. ప్రియమైన దేవుడా, నా దేవుడు అదే విధంగా నిన్ను విడిచిపెట్టకుండా ఆయన ఆశ్రమ దుర్గము కింద నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని క్షేమంగా నడిపించడానికి సిద్ధపాటు కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు తెలుసా? ఆయన రెక్కల కింద నిన్ను కప్పి ఉంచాడు. ఎందుకో తెలుసా? ఆయనకి ఎంత శ్రమ వచ్చినా, ఎంత బాధ వచ్చినా, ఎంత నిందలు వచ్చినా, ఇదిగో ఆయన సిలువ మరణానికి ఆయన్ని ఏర్పాటు చేసుకున్నప్పటికీ కూడా నా తండ్రి మనల్ని విడిచిపెట్టకుండా ఆయన నీ కొరకు, నా కొరకు రక్తాన్ని కార్చాడు. దేవునికి స్తోత్రం. ఆయన నీకు నాకు ఆశ్రయదుర్గమై ఉన్నాడు. ఆయన రక్తం కార్చబట్టి, ఆయన సిలువ మీద మరణించబట్టి, ఆయన ముఖం మీద ఉమ్ము వేయబట్టి, ఆయన ముళ్ళ కిరీటం పెట్టబట్టి, ఆయన వీపు మీద 39 కొరడ దెబ్బలు కొట్టబట్టి, ఈ రోజున ఈ ఉదయకాల సమయం ముందు ఆయన నీకు ఆశ్రయ దుర్గముగా ఉన్నాడని నువ్వు గ్రహించిన వాడుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతేగాని ఇదిగో ఎవరు కూడా నాకు సహకరించరండి, ఎవరు నాతో మాట్లాడరండి, ఎవరు మాకు సహాయం చేయరండి, మా బంధువులు మాకు చాలా దూరంగా ఉంటారండి, నేను లేనివాడనని, నేను పేదవాడనని, నా దగ్గర ధనం లేదని నా బంధువులు మరి నాతో మాట్లాడరండి. ఈ లోకంలో బంధువులు, ఈ లోకంలో స్నేహితులు, ఈ లోకంలో ఉన్న సహోదరులు నీకు అనవసరం. ఆశ్రయదుర్గమైన దేవుడు నీకున్నాడు కనుక ఆ దేవుడు నువ్వు ఆశ్రయించావు కనుక ఆ దేవుడే నీకు ఆశ్రయంగా, ఆయనే నీకు తోడుగా, ఆయనే నీకు అండగా, ఆయనే నీకు నీడగా ఉంటున్నాడని పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాల సమయం ముందు నీతో నాతో పలుకుతున్న మాటలని మనము గ్రహించిన వారుగా ఉండాలి. ఒకసారి తప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సంగమ, పరిశుద్ధాత్మ దేవుడే నీ పక్షమున ఉంటే, నీకు ఆశ్చర్య దుర్గం ఉంటే ఇంకా లోకములో ఉన్నవారు నీకెందుకండి? లోకములో ఉన్నవారు నీకెందుకు ప్రియమైన దేవుని బిడ్డలారా? కాబట్టి ఆయన ఆశ్రయించిన వారుగా నువ్వు ఉండు. నీకు ఏది కావాలో, ఏది అవసరత ఉందో దేవుణ్ణి అడుగు. నీ ఆశ్రయ దుర్గమైన దేవాది దేవుని చెంత నీవు మొరపెట్టి కన్నీరు కార్చినట్లయితే
ఆయన ప్రతీది కూడా నీకు సమకూర్చగల సమర్థుడు, శక్తిమంతుడై ఉన్నాడు. కానీ నువ్వు లోకం వైపు చూసి ఆశీర్వాదకరమైన దేవుడిని విడిచిపెట్టినైతే నీకు ఎటువంటి ప్రయోజనం ఉండదు. ప్రియమైన దేవుళ్ళరా, లోకములో శ్రమలు, బాధలు, కష్టాలు, వేదనలు, ఇదిగో రకరకాలుగా దోచుకున్న వారు, రకరకాలుగా మరి మెప్పించిన వారు, రకరకాలుగా మరి మనల్ని నిందల పాలు చేసిన వారు ఎంతో మంది కనబడుతూ ఉంటారు. కానీ నా దేవుడు నీకు ఆశ్రయ దుర్గమై ఉన్నాడని ఆయన మరి ఒకసారి మనకి మనవి చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా వానికి ఆశ్రయ దుర్గముగా ఉండును. ఎవరికి ఆశ్రయ దుర్గంగా? మనకి. దేవునికి స్తోత్రం. నీకు నాకు దేవుడు ఆశ్రయదుర్గముగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. నువ్వెప్పుడు దిగులు పడకూడదు, ఎప్పుడు భయపడకూడదు, ఎప్పుడు జడవకూడదు, ఎప్పుడు బెరగకూడదు, నువ్వు ఎటు వైదొలుగు పోకూడదు. వాడు జనముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండను. దేవునికి స్తోత్రం. చూశారండి, ఆయన ఆశ్రయదుర్గం ఉండిందే కాకుండా జనముల ఎదుట నాటబడిన చెట్టు వలె ఉంటామంట మనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీటి కాలుల వలన నాటబడిన చెట్టు వలె పచ్చగా ఉంటావు నీవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుళ్ళ, 24 గంటలు కూడా వాటర్ అందుతూ ఉంటే ఒక చెట్టుకి అది ఎంత పచ్చగా నిగనిగలాడుతూ ఉంటుందో తెలుసా? అవును కదండి. ఎప్పుడే నిండిపోద్దండి. నిజంగా ఆ చెట్టుని చూస్తూ ఉంటే ఆ ఆకులు, ఆ పూత, ఆ కాయలు నిజంగా చూస్తూ ఉంటే చాలా చూడముచ్చటగా కనబడుతూ ఉంటాయి. ఎందుకంటే 24 hours కూడా ఏమవుతూ ఉంటుందండి? నీరు అందుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని కృప నీ మీద, నా మీద ఉంది కనుక నువ్వెప్పుడు కూడా వాడిపోయే చెట్టులాగా, మొద్దుబారిపోయిన చెట్టులాగా, నీరసించిపోయే చెట్టులాగా కాకుండా దేవుని కృప మన మీద ఉంది కనుక నీటి వారున నాటబడిన మొక్కలాగా పచ్చగా దేవుడు నిన్ను ఉంచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎవరైనా అనుకుంటున్నారా నేను మూడు బారిపోయాను, నేను అప్పుల్లో ఉన్నాను, నాకు స్థలం లేదు, గృహం లేదు, ఇదిగో నా కుటుంబంలో రకరకాల సమస్యలు ఉన్నాయి, నా పిల్లల విషయంలో, నా విషయంలో నేను చాలా శోధనను అనుభవిస్తున్నాను, బాధతో ఉన్నానని క్రైస్తవ బిడ్డలమైన మనకు అటువంటి మాటలు మన నోటంట రాకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏదైనా చిన్న శోధన వచ్చిందంటే దేవుడు నిన్ను పరీక్షించడానికి శోధన వచ్చిందని, ప్రార్థన చేయడానికి, నువ్వు ప్రార్థన విడిచిపెట్టేవేమో ప్రార్థన చేయడానికి, దేవుడిని మరిచిపోయేవేమో నేను జ్ఞాపకం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు అప్పుడప్పుడు కొద్దిగా సూచనలు చూపెడుతూ ఉంటాడు. అలాంటప్పుడు నువ్వు మళ్ళీ కదిలి దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో నీవు క్షేమకరంగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడి తేటగా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలవల వారను దాని వేళ్ళు తన్నును, వెట్టి కలిగినను దానికి భయపడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎటువంటి శత్రువు వచ్చినప్పటికి కూడా, ఎటువంటి శోధన వచ్చినప్పటికి కూడా, ఎటువంటి శ్రమ వచ్చినప్పటికి కూడా, ఎటువంటి రోగం వచ్చినప్పటికి కూడా భయపడే ఇది లేదు. ఎందుకో తెలుసా? దానికి కావలసిన కాపుదల ఉంది, కావలసిన ఆశ్రయదుర్గం ఉంది, కావలసిన దేవుని కృప ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవునిరా, వెంట కలిగిన దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండను, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వర్షము లేకపోయినా పర్లేదంట. ఎందుకో తెలుసా? అది ప్రస్తుతం ఎక్కడ ఉందండి? దానికి కావలసిన ఆశీర్వాదం పక్కన ఉంది. దేవునికి స్తోత్రం. దేవుని కృప తన మీద ఉంది. దేవునికి స్తోత్రం. దేవుని ఆశీర్వాదం మన మీద ఉంది. మనం దేనికి భయపడవద్దు. ఏ కరువు వచ్చినప్పటికీ కూడా, ఏ శోధన వచ్చినప్పటికీ కూడా, ఏ రోగం వచ్చినప్పటికీ కూడా, ఏ బాధ వచ్చినప్పటికీ కూడా, ఎవరు నేను పలకరించినప్పటికీ, ఎవరు నీకు సహాయం చేయనప్పటికీ కూడా నువ్వు భయపడే అవసరం లేదు. ఎందుకో తెలుసు? నువ్వు ఎక్కడ ఉన్నావు? నీటి కాలువ వారున నాటబడిన మొక్కలాగా నీవు పచ్చగా ఉన్నావు. దేవుని ఆశ్రయ దుర్గములో నీవు ఉన్నావు. నీవు, నీ పిల్లలు క్షేమంగా ఉన్నావు. నువ్వు ఎక్కడికి ప్రయాణం చేసినా నువ్వు భయపడే అవసరం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నిన్ను క్షేమంగా నడిపిస్తూ ఉంటాడు. అంతగా ఈ ఉదయకాల సమయం ముందు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ ఎవరో భయపడుతూ ఉన్నారని, దిగులు పడుతూ ఉన్నారని, నా స్థితి ఏంటి, నా పిల్లల పరిస్థితి ఏంటి, నా బ్రతుకేంటి అని ఆందోళనతో ఉన్నారని
దేవుడు గ్రహించి ఈ ఉదయకాల సమయం ముందు ఇదిగో నువ్వు నీటి కాలువను నాటబడిన మొక్కలాగా ఉన్నావే, ఎందుకు భయపడుతున్నావు? నేను ఉన్నానుగా నీకు, నీ యజమానుడిని, నీ నాయకుడిని, నీ దేవుణ్ణి, నీ తండ్రిని నేను ఉన్నాను కదా, ఎందుకు భయపడుతున్నావు? భయపడొద్దు, నేను నీకు తోడై ఉన్నాను, నేను నీకు ఆశ్రయ దుర్గమై ఉన్నానమ్మా, దిగులు పడకో, భయపడకని పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఎంతమంది భయముతో ఉన్నారో పరిశుద్ధాత్మ దేవుడే తెలియజేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా అంతరంగము, నా హృదయం కదులుతూ ఉంది ప్రియమైన దేవుడా. ఒక్కొక్కప్పుడు దేవుని ఆశ్రయ దుర్గమైన మేము, దేవుని ఆశ్రయ దుర్గముగా దేవుడు నిలబెట్టిన మేమే ఒక్కోసారి లోకమని ఈ లోకములో ఉన్నప్పుడు భయము కలుగుతూ ఉంటుంది. ఆ భయానికి మనము భయపడిన వారుగా ఉండకూడదు, ఆ అప్పులకు మనం భయపడిన వారుగా ఉండకూడదు, ఆ స్థితికి మనం భయపడిన వారుగా ఉండకూడదు. ధైర్యముతో దేవుని సన్నిధిలో, దేవా నా స్థితి ఈ విధంగా ఉంచు, నా గతి ఈ విధంగా ఉంచు, నా బిడ్డల పరిస్థితి ఈ విధంగా ఉంచని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను అంచెలంచెలుగా తన ఆశ్రయ దుర్గములో నిన్ను హెచ్చించునుగాక. ఆమేన్. ఆమేన్. నువ్వు మొదట కొద్దిగా ఉన్నను, రాబోయే కాలము నువ్వు ఏ విధంగా విస్తరించబడుతూ ఉంటావో తెలుసా? దేవుని దృష్టిలో నీవు ఒక ధన్యురాలువై ఉన్నావు, ఒక ధన్యుడివై ఉన్నావు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నువ్వు భయపడకు, దిగులు పడకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవులారా, నిజంగా ఈ వచనాలు మనం చదువుతూ ఉన్నప్పుడు బలహీనులమైన మనము దేవుని ఆత్మతో నింపబడిన వారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఒక అంజనాలు అంటుంది వాళ్ళ ఇంటికి వెళ్తే, మరి విగ్రహారులై ఉన్నారు, దేవుడు ఏంటో తెలియదు. మేము పాస్టర్ గారిని అంటే కూర్చోబెట్టారు, అలాగే మరి ఏదో టిఫిన్ ఇచ్చారు, తీసుకున్నాం, అలాగే వాటర్ ఇచ్చారు, తాగాక మరి మేము చెప్తూ ఉన్నాం మా సాక్ష్యం ఇలాగ మేము కూడా మీకు మెల్ల విగ్రహాలు వెళ్ళమ్మా, మరి దేవుడు మమ్మల్ని పిలిచాడు. దేవుడు పిలుస్తాడా? దేవుడు మనతో మాట్లాడతాడమ్మా, మాతో మాట్లాడాడు, అందుకని విడిచిపెట్టి దేవుళ్ళలో ఉన్నాం అని మేము చెబుతూ ఉన్నప్పుడు ఆమె అంటుంది, ఏమండి బైబిల్లో వాక్యాలు ఒకసారి వింటూ ఉంటానండి, నిజంగా నా హృదయం కదులుతూ ఉంటుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ బైబిల్లో వచనాలండి మీరు ఎక్కడ చూశారమంటే, మేము వెళ్తూ ఉన్నప్పుడు అండి ఏదైనా ఒక పాంప్లెట్ మీద ఆ వాక్యాన్ని నేను గ్రహిస్తూ ఉంటానండి. నిజంగా ఆ వాక్యం మనల్ని ఆదరించినట్టుగా ఉంటుందండి, మనం ప్రేమించినట్టుగా ఉంటుందండి, మనకి ఆశీర్వదుర్గంలాగా ఉంటుందండి అంటుంది ఆమె. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమెకి ఎవరైనా దేవుని గురించి చెప్పారండి? చెప్పలే. ఉదయం లేచి సాయంకాలం వరకు కూడా విగ్రహాలను చేసిన ఆమె అంటుంది, మీ బైబిల్లో కొన్ని వాక్యాలు చూస్తూ ఉంటే నిజంగా ఎంతగా కదిలించబడిన వారుగా ఉంటామండి అంటుంది. అప్పుడు నేను ఆశ్చర్యపోయాను. దేవునికి స్తోత్రం. అంటే మన దేవుని గురించి వారు ఎంతగా గ్రహిస్తారో, ఎంతగా కనిపెడుతూ ఉన్నారో. ఒక వాహనం మీద ఒక వాక్యం చూస్తూ ఉంటే, ఎదరు బస్సు వెళ్తూ ఉంటే ఆ బస్సులో కూర్చున్న ఆమె ఆ వాక్యాన్ని చూసి ఆ వాక్యం ఏ విధంగా మానవునికి ఉపయోగపడుతూ ఉంటుంది, మానవుని ధైర్యపడుతూ ఉంటుంది, కుటుంబాలను బాగు చేస్తుంది అని ఆమె గ్రహించిందంట ఆ వాక్యాన్ని. మన గ్రంథాల్లో లేవే, మన గ్రంథాల్లో ఉన్నవి వింటా ఉంటే అవి మనకు అర్థము కావే, మనకి అర్థం చెప్పేవారు లేరే, అవి ఏమున్నాయో ఎలాగున్నాయో మనకు తెలియదే. ఏదో చదువుతూ ఉంటున్నాం, వెళ్ళిపోతూ ఉంటున్నాము కానీ, చేస్తూ ఉన్నాము కానీ, నిజంగా ఆ వాహనం మీద ఉన్న వాక్యము దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడా, నిజంగా ఆమె ఆ విధంగా దేవుని గురించి సాక్ష్యం చెప్తూ ఉంటుంది. అంటే ఆమె హృదయములో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కృప ఆమెలో ఉంది, కానీ బయటికి రాలేకపోతూ ఉంటుంది. అర్థమైంది? బయటికి రాలేకపోతుంది ఆమెకు ఉన్న పరిస్థితులను బట్టి. నిజంగా ఆమె ఇస్తున్న సాక్ష్యాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను ప్రియమైన దేవుని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దాని ఆకు పచ్చగా నుండను, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది. దేవునికి స్తోత్రం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వాటి మీద దేవుడు తన కనుదృష్టి ఉంచుంటున్నాడు. హృదయము అన్నిటికన్నా మోసమైనది. అది ఎవరికి కనిపించదండి ప్రియమైన దేవుని. సేవకులవని, విశ్వాసులవని, మన సహోదరులవని, మన రక్త సంబంధులవని, మన అన్నదమ్ములవని, మన తల్లిదండ్రులవని, వారి హృదయములు ఏముందో, ప్రేమ ఉందో, లేకపోతే అసూయ ఉందో, ద్వేషం ఉందో, పగుందో, కక్ష ఉందో, రకరకాల ఆలోచనలు ఉన్నాయో, ఏమున్నాయో ఎవరికి తెలియదు. అది ఒక దేవునికి తప్ప ఎవరికి తెలియదు ప్రియమైన దేవుడా.
అందుకని పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, హృదయము అన్నిటికంటే మోసకరమైనది. మీరు చాలా జాగ్రత్తగా ఈ లోకములో నన్ను వెతికేవారుగా ఉండాలి, నన్ను ఆశ్రయించిన వారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. నీటి వారున నాటబడిన చెట్టు వలె మీరు సమృద్ధిగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు తేటగా మనకే తెలియజేస్తూ ఉన్నాడు. దాన్ని గ్రహించగలవాడు ఎవడు? ఒకని ప్రవక్తను బట్టి వాని క్రియలు ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయములను పరిశీలించిన వాడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక చెట్టు అండి, ఒక చెట్టు అది పూత పోసి కాయ కాసి పండు పండింది అనుకోండి, నిజంగా మనం చూసి అనుకుంటాం, ఆహా బాగా కాసింది, బాగా పండింది అనుకుంటాం. ఏంటి? దానికి ఉన్న ఫలాలను బట్టి. అదే ఆ ఫలాలు లేవనుకోండి, మనము దాన్ని ఏ పనికిరాని చెట్టుగా మనం చూస్తూ ఉంటాం. కానీ హృదయాన్ని పరిశీలించేవాడు ఏ విధంగా మనం గమనించాలి? మనం ఎదుటి మన తెలివైన వారమే, జ్ఞానం గల వారమే, మంచి బాగా చదువుకున్నాం, అవునా కదండి? అవునా కదా? ఎవరైనా నా దగ్గరకు వచ్చి నా హృదయాన్ని, నా అంతరంగంలో పరిశీలన చేయగలరా? చేయలేరు. దేవుడు ఒక్కడే. దేవునికి స్తోత్రం. కాబట్టి నీ హృదయాన్ని నువ్వు పరిశీలన చేసుకోవాలి, నీ అంతరంగమును నువ్వు పరిశీలన చేసుకోవాలి, నీ మనసును నువ్వు పరిశీలన చేసుకోవాలి, నీ ఆలోచన నువ్వు పరిశీలన చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. మనలో ఏమైనా లోపం ఉంటే, మనలో ఏమైనా అంతరంగములు దాగి ఉన్ని ఏమైనా ఉంటే అవి తీసి బయట పారవేసేయాల. దేవునికి స్తోత్రం. బయట పారవేయాల. ప్రియమైన దేవుడు, దేవునికి స్తోత్రం. లేదు విస్తారమైన పంట, అవునా కదండి? ఈరంజనేయులు గారు 1 ఎకరం వరి నాటాడు, అవునా కదండి? అది మంచి సమృద్ధిగా వస్తూ ఉంటుంది, సమృద్ధిగా వస్తూ ఉంటుంది. నిజంగా ఆ ఇల్లు చూస్తూ ఉన్నాడు, మంచిగా ఉంది. 2 నెలలు అయింది, 3 నెలలు అయింది, 4 నెలలు అయ్యింది. అందులోకి ఏదో ఒక పనికిరాని మొక్క పడింది. అర్థమైందండి? అది ఏం చేస్తూ ఉంటుందంటే, ఈ పనికిరాని పంటను ఏం చేస్తూ ఉంటుందండి? అణిసివేస్తూ ఉంటుంది. ఈ చిన్న మొక్కే నిజంగా ఆ పొలమంతా, ఎకరం పొలం అంతా కూడా ఏమవుతుందండి? కలుపు మొక్కగా మారిపోయి నిజంగా ఈ పంట పండవలసిన మొక్కను అణిసివేస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు దేవుని సన్నిధిలో నీవు సమృద్ధిగా పండుతూ ఉన్నప్పుడు, సమృద్ధిగా ఉన్నప్పుడు, విస్తారంగా నువ్వు ముందుకు సాగుతూ ఉన్నప్పుడు, ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, దేవుని సన్నిధికి పెందలకడ వస్తూ ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో మరి ఎంతో ఉత్సాహంతో నేను దేవుని సన్నిధిలో గడపాలి అనుకుంటూ ఉన్నప్పుడు, నేను ఈ గృహంలో ప్రార్థన చేసుకోవాలనుకున్నప్పుడు, అనేక పాటలు పాడాలనుకున్నప్పుడు, అలాగే ప్రార్థన చేయాలనుకునేటప్పుడు ఏదో ఒక అపవాది నీలో నాటుతూ ఉంటాడు. అర్థమైందండి? ఏంటది? ఏమి నాటుద్ది? ఏమి నాటుద్దండి? అసూయ, ద్వేషము, పగో, కక్ష, రకరకాల ఏయో మనల్ని పడేస్తూ ఉంటుంది. అదేం చేస్తుంది తెలుసా? మన పంటను పాడు చేసే పురుగులాగా అదేం చేస్తుందండి? అది మొత్తం నాశనం చేస్తూ ఉంటుంది. మనలో ఉన్న మరి ఆ పరిశుద్ధాత్మ ప్రభావాన్ని తీసివేస్తుంది. ప్రియమైనది, ఇది ఎందుకో తెలుసా? అపవాదిగాడు ఎవరైతే దేవుని సన్నిధిలో స్థిరంగా నిలబడి, స్థిరంగా ఉండి ప్రార్థన చేస్తూ ఉంటున్నారో వారిలోకే ప్రవేశిస్తారు. దేవునికి స్తోత్రం. పంట ఏదైతే విస్తారంగా పండుతూ ఉంటుందో ఆ పంటను పాడు చేయడానికి ఏం చేద్దండి? ఆ పురుగు ఆ పంట మీద దాడి చేస్తూ ఉంటారు. కాబట్టి నీవు నీ హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు నిజంగా మన హృదయము, మన అంతరంగం మనకు తెలుసు, దేవునికి తెలుసు. మన హృదయంలో, మన అంతరంగంలో ఏమైనా కలుషం ఉంటే దాన్ని కలుపు మొక్కలాగా అది తీసి బయట పారవేసినట్లయితే నీవు దేవుని దృష్టిలో నువ్వు గనుడివి, నువ్వు ధన్యుడివై ఉంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక ప్రవర్తన బట్టి వారి క్రియలు ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయములను పరిశీలించువాడును, అంతరంగములను పరీక్షించువాడును. న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకున్నవాడు తాను పెట్టిన గుడ్డును పొదుగు కౌజు పెట్టవలేనున్నాడు. సగము ప్రాయములో వాడు దానిని విడవవలసి వచ్చెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిజం చూశారండి? ఈ హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు అంటున్నాడు, మీలో కొంత స్వార్థపరులు ఉంటారు. అర్థమైందండి? స్వార్థపరుడు ఏ విధంగా ఉంటాడో తెలుసా? కంజు పిట్టలాగా ఉంటాడట. కంజు పిట్టను మనకు సాదృశ్యంగా చూపెడుతూ ఉన్నాడు ఇక్కడ. ఎందుకో తెలుసా? ప్రియమైన దేవులారా, అంతరంగమును పరిశీలించిన వాడు, న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకున్నవాడు తాను పెట్టిన గుడ్డును పొదుగు కౌజు పెట్టవలే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. న్యాయానికి విరోధముగా సంపాదించిన వాడు ఏం చేస్తూ ఉంటాడంటే, వాడు కంజు పెట్టాలంటే మనస్సు కలిగి
కంచు పెట్టాలంటే ఆలోచన కలిగి ఏమైనా సరే నేనే బాగుపడాలి, నా కుటుంబమే నేనే సంపాదించాలి, నా పక్కవాడు పైకి రాకూడదు, నా సహోదరుడు పైకి రాకూడదు, నా రక్త సంబంధులు శుభ్రంగా ఉండకూడదు, సంతోషంగా ఉండకూడదు, నేనే సంతోషంగా ఉండాలి. స్వార్థపరుడైన కంచు పెట్టలాంటి మనస్సు కలిగిన వాడు కొంతకాలమే భూమి మీద వాడు ఆలోచన నెరవేరుద్దంట. కొంతకాలం అయిన తరువాత వాడు ఏమైపోతాడో తెలుసండి, గతించిపోతాడని పరిశుద్ధ లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. కౌజు పెట్టవలెనున్నాడు, సగము ప్రాయములో వాడు దాన్ని విడవవలసి వచ్చెను. దేవునికి స్తోత్రం. ఎంత ప్రయాసపడుతూ ఉంటాడో ఈ కౌజు పెట్ట మనసు గలవాడు, ఎంత ప్రయాసపడతాడో. ఉదయం లేస్తూ ఉంటాడు, సాయంత్రం 8-9 వరకు కూడా ధనము ధనము ధనమని ప్రాకులాడుతూ ఉంటాడు, అనేక మందిని మోసపరుస్తూ ఉంటాడు, అనేక మాయమాటలు చెబుతూ ఉంటాడు. ప్రియమైన దేవుని ధనము కొరకు నిజంగా ఎంత ప్రయాసపడుతూ ఉంటాడానికి రాత్రనక పగలనక ఆ ధనాన్ని పోగు చేసుకుని ఉంటాడు. ఇంకా చాలకపోతే ఇంకా వెతుకుతూ ఉంటాడు, ఇంకా అనేకమైన ఆలోచనల ద్వారా తప్పుదోవలకు పడుతూ ఉంటాడు. రకరకాలుగా ఈ పాపమైన లోకంలో ఉన్న 80 సంవత్సరాల కొరకు ఎంతగా ప్రయాసపడి ప్రాకులాడుతూ ఉంటాడంటే ప్రియమైన దేవుడు అంటున్నాడు, అటువంటి ఈ మనస్తత్వం కలిగిన వాడు కొద్ది దినాల్లోనే వాడి జీవితం ముగించక మునిపే ఇవన్నీ వాడు విడిచిపెట్టి వాడు లోకానికి వచ్చేయాలి. ఎందుకు ఆ మాత్రం దానికి నీకు ఇంత తాపరేత ఎందుకు, ఇంత అసూయ ఎందుకు, ఇంత దోషం ఎందుకు, ఇంత మరి వెతికిలాట ఎందుకు, ఇంతగా నీవు రకరకాలుగా దేవుడిని విడిచిపెట్టి లోకములో ఉండి వాటి కొరకు నువ్వు ప్రయాసపడుతూ ఉన్నావే. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, ఇదిగో నీవు దానిని విడవవలసిన వచ్చును, అట్టివాడు కడపట వాటిని విడిచూచు అవివేకిగా కనబడెను. దేవునికి స్తోత్రం. దేవుని దృష్టిలో అటువంటి వాడంట ఎలాగ కనబడుతూ ఉంటాడో తెలుసా? అవివేకి. అర్థమైందండి? అవివేకి ఏంటంటే తెలివి లేనివాడు. తెలివి లేనివాడు ఎవరైతే లోకంలో పోగు చేసుకుంటారో దేవుని దృష్టిలో వాళ్ళు ఎలాంటి వారండి? తెలివి లేనివారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పోగు చేసుకోవడం అంటే దేవుడు కష్టపడి సంపాదించుకో, నీ బిడ్డలను పోషించుకో, కుటుంబాన్ని పోషించుకో, రాబోయే కాలానికి కొంత సమృద్ధిని దాచుకో అన్నాడు. ఏ విధంగా అంటే నీవు కష్టపడి ప్రార్థన చేసి దేవుడిచ్చిన ఆశీర్వాదంతో ముందుకు సాగాలే కానీ ఉన్న ఆ 70, 60, 80 ఈ సంవత్సరాల్లో నిజంగా రాత్రనగా పగలనగా ప్రయాసపడుతూ రకరకాల మనస్తత్వం కలిగి పోగు చేసుకునే విధానం అంటున్నాడు, వాడు పనికిరాని వాడై ఉంటాడు నా దృష్టిలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రేమైన దేవుడా, మనం ఏ విధంగా దేవుని సన్నిధిలో వర్ధిల్లుతూ ఉండాలో తెలుసా? ఎవరెవరో పరిగెడుతూ ఉంటారు, ఎవరెవరో పోగు చేసుకుంటారు, వాటిని చూసి నువ్వు భ్రమపడవద్దు, వాటి కొరకు నువ్వు ప్రయాసపడవద్దు. దేవుడు నీకు తన కృపనిచ్చాడు కనుక నీకున్న ఆ వ్యాపారము, నీ చేతి పనులు, ఉద్యోగము మంచిగా ప్రార్థన పూర్వకంగా నీ సన్నిధిలో గడుపుతూ దేవుడిని అడుగు. దేవుడు నీకు ఇవ్వచ్చింది సమృద్ధిగా ఉంచుతూ ఉంటాడు. ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన తరువాత నీవు సంపాదించింది, దేవుడు నీకు ఇచ్చింది, రేపు నీ పిల్లల 10 తరాల వరకు కూడా దేవుడు నీకు ఆశీర్వాదాన్ని ఉంచుతాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఈ కౌజు పెట్టగల మనస్తత్వంగా ఏం చేస్తాడండి? పోగు చేసుకుని ఇంకా వాడికి టైం అవ్వకమునిపేనంట ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతాడట. మరి అదంతా ఏమవుద్ది? అది దేని కొరకు పోగు చేసుకున్నాడు తెలుసా? వారు ఇంకా ఎవరో ఆడో సంపాదించింది అనుభవించడానికి వారి పిల్లలు తినలేరు, అలాగే తన భార్య తినదు, నిజంగా ఆ కుటుంబ సభ్యులు ఎవరు తీసుకోరు, కానీ ఎవరో దాన్ని అనుభవిస్తారని పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. నీకు ఏ విధంగా వచ్చింది? నువ్వు కష్టపడ్డావా? నువ్వు రకరకాలుగా మాయ మంత్రాలు చేసి రకరకాలుగా నువ్వు సంపాదించిన వాటిని లోకంలో ఉన్న వారికి అది ఏదో ఒక రోజున అది వినియోగపడుతూ ఉంటుంది, కానీ అది నీవు అనుభవించలేవని పరిశుద్ధాత్మ దేవుడు, హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం ముందు నీవు నీటి కాలువ వలన నాటబడిన చెట్టులాగా ఉండి దేవుని సన్నిధిలో ఫలాలు కాచేటట్లు, పూత పోసేటట్లు, కాయ కాచేటట్లు నువ్వు ఫలాలు నీకు నీ కుటుంబానికి
దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండడానికి దేవుడు నీకు ఆశీర్వాదాన్ని ప్రక్కన పెట్టాడని మనము గ్రహించిన వారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనమందరం కూడా నీటి కాలువలో వారబడిన మొక్క వలె ఉన్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనమందరం కూడా ఇప్పుడు కూడా సంతోషంతో ఆనందంతో వర్ధిల్లేవట్లు దేవుని సన్నిధిలో దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని మనం ఇచ్చేటట్లు ముందుకు వెళ్ళాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకి తేటగా తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే 9వ అధ్యాయం చూద్దాం. పదిహేడు వచనం నుంచి కొన్ని వచనాలు చూద్దాం. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఆలోచించుడి, రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి, వారిని పిలవనంపుడి, తెలివిగల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలవనంపుడి. మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగాను మన కనురెప్పల నుండి నీళ్లు ఒలుగునట్టుగాను వారు త్వరపడి మనకి రోదన చేయవలను. మనము వలసబోతిమే, సిగ్గునొందితిమే, వారు మన నివాసమును పడగొట్టగా మనం దేశమును విడవలసి వచ్చినే అని సియోనులో రోదనదని వినబడుచున్నదే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సియోనులోనంట రోదనతోని వినబడుచు ఉన్నదంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సన్నిధి, ఈ సియోనుని సన్నిధిలో నువ్వు రోదన ధ్వని చేసే స్త్రీలాగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అంటే నిత్యము కూడా నీ గృహములో దేవుని సన్నిధిలో నీవు దేవుని సన్నిధిలో నీవు ధ్వని చేసేటట్లు, ప్రార్థన చేసేటట్లు, విన్నపములు నీ కుటుంబం కొరకు, నీ కొరకు, సంఘము కొరకు నువ్వు ప్రార్థన చేసేటట్లు ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కన్నీళ్లు వీడిస్తూ, అంగలారుస్తూ దేవుని సన్నిధిలో నువ్వు ధ్వని మొదలు పెట్టేవాడుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ధ్వని చేయాలో తెలుసా? ఎందుకు ప్రార్థన చేయాలో తెలుసా? అపవాది వాడు ఏం చేస్తూ ఉన్నాడంటే వాడు పొంచి ఉండి చూస్తూ ఉంటాడు ప్రతి నిమిషం కూడా. అర్థమైందండి? మన సంఘములో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కూడా ధ్వని మొదలు పెట్టాలి. ఏ ధ్వని? అది ప్రార్థనా ధ్వని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్త్రీలారా యెహోవా మాట వినండి, మీరు చెవియొగ్గి ఆయన నోట మాట ఆలకించండి. మీ కుమార్తెలకు రోదనము చేయి నేర్పుడి, ఒకరికొకరు అంగలార్చి విద్య నేర్పుడి. వీధులు పసిపిల్లలు లేకుండాను, రాజ్యమార్గములు యవనం లేకుండాను వారిని నాశనం చేయటికై మరణము మన కిటికీలను ఎక్కుస్తున్నది. దేవుడు ఎందుకు రోదన చేయమంటున్నాడు తెలుసా? క్షణం కూడా అపవాదంట క్రైస్తవ బిడ్డలు ఎక్కడుంటే అక్కడ వాడు దృష్టి వేస్తాడంట. అక్కడ వాడు గమనిస్తూ ఉంటాడంట. ఎవరు ప్రార్థన చేయరో, ఎవరు రోదన చేయరో, ఎవరైతే లోకం వైపు చూస్తారో వాడు ఏం చేస్తూ ఉంటాడండి? వారి గృహములోకి ప్రవేశిస్తూ ఉంటాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరినొకరు అంగలార్చి విద్య నేర్చుకున్నాడు. వీధిలో పసిపిల్లలు లేకుండా, రాజమార్గంలో యవ్వనం లేకుండా వారిని నాశనం చేయటికి మరణము మన కిటికీలకి ఎక్కుస్తున్నది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మరణము సమీపంగా ఉన్నది. అవునా కదండి? మరణము సమీపంగా ఉంది. అది కిటికీలోంచి చూస్తూ ఉంటుందట. ప్రతి గృహంలోనూ కూడా అది కిటికీలోంచి చూస్తూ ఉంటుందట. ఇలాగా అందులో యవ్వనస్తులు ఎంతమంది ఉన్నారు, చిన్నపిల్లలు ఎంతమంది ఉన్నారు, వృద్ధులు ఎంతమంది ఉన్నారు, రోగములతో ఉన్నవారు ఎంతమంది ఉన్నారు, అలాగే మరి దేవుని గుర్తిరగలేని వారు ఎంతమంది ఉన్నారు, ప్రార్థన చేయలేని వారు ఎంతమంది ఉన్నారు అని అది వచ్చి కిటికీలు గుండా చూస్తూ ఉంటుందంటే ఇలాగా. దేవునికి స్తోత్రం. మనకు కనబడుద్దండి? మనకు కనబడదు, కానీ తన పని అది చేస్తూ ఉంటుంది. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, మీ గృహాల్లో మీ పిల్లల కొరకు మీరు రోదన చెయ్యండి, మీ సంఘము కొరకు మీరు రోదన చెయ్యండి. ఇదిగో మీరు రోదన చేసి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే ఆడు కిటికగా ఉన్నవాడు ఏం చేస్తూ ఉంటాడు తెలుసా? చూసి ఏం చేస్తూ ఉంటాడు? ఆ గృహంలో ప్రార్థన ఉంది, ఆ మందిరంలో నిత్యము కూడా సేవకులు ప్రార్థన చేస్తున్నారు, మనం ఆ ప్రాంగణంలో అడుగు పెట్టలేము, అడుగు పెట్టినట్లయితే మనం కాలిపోతాము అని వాడు ఏం చేస్తాడంటే ఆ కిటికీలోంచి చూసి మళ్ళీ ఏం చేస్తాడు? బయటికి వెళ్ళిపోతాడు మరొక గృహం దగ్గరికి. దేవునికి స్తోత్రం.
అందుకే మీకు చెబుతూ ఉంటాను నేను, మీ గృహాల్లో ప్రార్థన ఉండాలి. అర్థమైందండి? అపవాదిగాడు ఆ మరణదూత ఏం చేస్తాడో తెలుసా? మన కిటికీలు పట్టుకొని చూస్తూ ఉంటాడంట రాత్రులు, ఉదయకాలమున, మధ్యాహ్న కాలమున. ఏ గృహంలో అయితే ప్రార్థన ఉందో వెంటనే వాడు చూసి, అయ్యో ఈ గృహంలో ప్రార్థన ఉంటుంది, నిత్యము ప్రార్థన జరుగుతూ ఉంటుంది, మనం ఈ గృహం మీద, వారి పిల్లల మీద మనం దాడి చేయలేము, వారి యవనస్తుల మీద మనం దాడి చేయలేము అని ఏం చేస్తాడండి? అక్కడి నుంచి జారుకుంటూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అదే ప్రార్థన ఉందనుకోండి, ఆడు అసలు మన ప్రాంగణంలో అడుగు పెట్టలేడు, సరిహద్దుల్లో కూడా అడుగు పెట్టలేడు. ఎందుకో తెలుసా? అడుగు పెట్టాడంటే వాడు ఏమైపోతాడండి? వాడు నాశనం అయిపోతాడు. వాడు మళ్ళీ భూమి మీద తిరగడానికి ఎటువంటి వీలు లేదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మన చుట్టూ తన ఇతర ప్రకారాలు కట్టేశాడు. దేవునికి స్తోత్ర. మన దాడి చుట్టూ కూడా అగ్ని మండుతూ ఉంటుంది రాత్రి పగలు కూడా. ఎవరైనా చూసారా? ఏమండి, మన సరిహద్దుల్లో ఇదంతా కూడా రాత్రుల్లో అగ్ని కొనలు కనబడుతూ ఉంటాయి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఆ అగ్ని కొనలు కనబడుతూ ఉన్నాయంటే దేవుని దూతలు కావలా ఉన్నాయి. ఈ శివరు ఒకరు, ఈ మధ్యన ఒకరు, ఆ శివరు ఒకరు, ఈ మధ్యన ఒకరు కనబడుతూ ఉంటారు. వాళ్ళు ఏమని పట్టుకుంటారు తెలుసా? ఆయుధాలు పట్టుకొని ఉంటారు. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా? సేవకులు వారు 9 సంవత్సరాల నుంచి మరి వారు అనుకున్న ఆలోచన చెప్పిన వారు పరుపుల మీద కానీ మంచాల మీద నిద్రపోకుండా వారి కిందే వారు నిద్రపోతూ ఉన్నారు కనుక ఏ విష సర్పాలు వస్తాయో, ఏ సాతాను శోధన వస్తాడో, ఏ దుష్టుడు వస్తాడో, ఎవరు వారి మీద అటాక్ చేస్తాడో, ఈ సంఘమును పాడు చేస్తాడేమో, ఈ సేవకులను కుంగదీస్తాడేమో, యేసు నామములో రాత్రంతా కూడా ఈ ప్రాంగణం అంతా కూడా అగ్ని కొనలు అలాగ చెలరేగుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవు కూడా నీ గృహం చుట్టూ ఏముండాలంటే దేవదూతలు కావలా ఉండాలి. ఎందుకో తెలుసా? మరణ దూత ఏ సమయమును వచ్చి నీ కిటికీ దగ్గర చూస్తూ ఉంటాదో నువ్వు గమనించిన వాడుగా ఉండాలి. అర్థమైందండి? మనకి చిన్నపిల్లలు ఉన్నారు కదా, మన ముసలి వారు ఉన్నారు కదా, మనకు రోగములతో ఉన్నవారు ఉన్నాం కదా. ఏమండి, ఆ సమయమందు నువ్వు ప్రార్థన చేసుకుని నిద్రపోతే ఎటువంటి భయము ఉండదు. ప్రార్థన చేయకపోతే మరణ దూత వచ్చి ఆడు మన కుటుంబాలని, మనల్ని, మన పిల్లల్ని అల్లరపాలు చేసి రకరకాల రోగాలకి, రకరకాల మరణానికి వాడు దారి తీస్తూ ఉంటాడు. వాడు కలహాలు సృష్టిస్తూ ఉంటాడు, విభేదాలు సృష్టిస్తూ ఉంటాడు, అల్లరి సృష్టిస్తూ ఉంటాడు. భార్య భర్తల మధ్య సమాధానం లేకుండా, కుటుంబాల్లో సమాధానం లేకుండా, తల్లిదండ్రుల మధ్య, పిల్లల మధ్య సమాధానం లేకుండా, గ్రామంలో సమాధానం లేకుండా, అలాగే మన రక్త సంబంధుల మధ్య సమాధానం లేకుండా, మన చిన్న పిల్లలు మన మీద వ్యతిరేకంగా తిరిగే వ్యతిరేకంగా మాట్లాడే మాటల ద్వారా వాడు ఏం చేస్తూ ఉంటాడంటే మన కుటుంబాల్లో అల్లరి పుట్టిస్తూ ఉంటాడు. ప్రేమైన దేవుడు, ఒక కుటుంబంలో అల్లరి చెలరేగుతూ ఉంటుందంటే అపవాదిగాడు ఆ భార్య భర్తల మధ్య సమాధానం లేక చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అది మనం గ్రహించాలి. ఎందుకు మనకి శోధన వచ్చింది, ఎందుకు మనకి అల్లరి వస్తుంది, ఎందుకు మనకి గొడవలు వస్తున్నాయి అని మనము ఒకరికొకరు తెలుసుకొని గ్రహించుకొని మనము దూరంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రార్థనా పూర్వకంగా ముందుకు సాగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ప్రతి ఉదయం ముందు, ప్రతి సాయంకాలం ముందు రోదన చేసే స్త్రీలులాగా మీరు ఉండాలి. రోదన చేయాలి. దేని కొరకు రోదన చేయాలంటే మీ పిల్లల కొరకు, మీ చంటి పిల్లల కొరకు, మీ యవ్వనస్తుల కొరకు మనము ప్రార్థన చేసిన వారుగా ఉండాలి. పిల్లలు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మొన్న కర్నూలు బస్సు యాక్సిడెంట్లో చూశారండి, ఒకే కుటుంబంలో 3 యవ్వనస్తులు మంచి డిగ్రీలు చదివిన వారు, ఇంకా కొద్ది నెలలో ఉద్యోగాలు రాబోతున్నాయి 3కి కూడా. తండ్రి తల్లి ఎంత సంతోషంగా ఉన్నారు, ఎంతగా ఆశిస్తున్నారు. నా పిల్లలు ఉద్యోగాలు చేస్తారు, ఇదిగో మమ్మల్ని సుఖ పెడతారు, మమ్మల్ని సంతోష పెడుతూ ఉంటారు, ఇదిగో మా కష్టార్జితం అంతా వారికి చదివించాము అని వారు సంతోషిస్తున్న దినాల్లో అది మరణ దూత చూశారండి. ఆ కిటికీలు గుండా చూస్తూ ఉంటుంది. వీళ్ళు ఎప్పుడు ప్రయాణమే వెళుతూ ఉంటారా, ఏ బస్సు ఎక్కుతారా అని అది కనిపెట్టింది. వారు ఒక విహారానికి వెళ్ళారు, అక్కడ సంతోషంతో సెలబ్రేట్ చేసుకున్నారు, సంతోషంగా ఆడుతూ పాడారు. నిజంగా బంధువులతో, స్నేహితులతో ఎంతో ఆనందంగా ఉన్నారు ఆ రాత్రంతా. ప్రియమైన దేవునులరా, చూశారండి, ఆ క్షణంలోనే వాడు కనిపెట్టుకొని చూస్తూ ఉన్నాడు. వాడు కనిపెట్టుకొని కిటికీలు కూడా చూస్తూ ఉన్నారు. మరి ఈ రాత్రి మీరు సంతోషంగా ఉంటారు, ఉదయ కాలమున మీరు మృతులైపోతారు అని వాడు ఆలోచన చెప్పిన ఆ బస్సు ఎక్కారు. ప్రియమైన దేవునులరా,
వెళ్ళి కోటి దూరంలోనే కొంత దూరంలోనే వారు ఏమైపోయారండి, ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. నిజంగా ఆ తల్లి రోదన నిజంగా ప్రియమైన దేవుని సంగమా, అటువంటి స్థితి క్రైస్తవ బిడ్డల్లో రాకుండా ప్రియమైన దేవుళ్ళ వారు చేసిన ఆ విగ్రహారాధన శాపము పాపం వారిని వెంటాడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ ఉదయకాల సమయం ముందు ప్రియమైన ఏ సమయం ముందు ఏది జరగబోతుందో, ఏది సంభవించబోతుందో, మన పిల్లలు మరి ప్రయాణాలే వెళుతూ ఉంటారు, మనం ప్రయాణాలే వెళుతూ ఉంటాం. నిజమేనా ప్రియమైన దేవుళ్ళ? అలాగే మన కుటుంబ సభ్యులు, మన ముసలివారు, చిన్నవారు, యవ్వనస్తులు, మనం అందరం కూడా ఏం చేయాలంటే మన ఆశ్రయదుర్గంగా ఉన్న దేవుణ్ణి అడిగేవాడుగా ఉండాలి. దేవా, నా కుమారుడు నా కుమార్తె బయటికి వెళ్ళారయ్యా, ఇదిగో తండ్రి తిరిగి వచ్చే వరకు నీ కాపుదల, నీ సంరక్షణ నడిపించు తండ్రి అని నువ్వు ప్రార్థన చేస్తే దేవుని దేవదూతల వారు కూడా ఉంటాయి. దేవునికి స్తోత్రం. అని నువ్వు భయపడ అవసరం లేదు. ప్రార్థన చేసి పంపించడానికి నీకు భయం అవసరం లేదు. దేవుడు క్షేమంగా నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన లేకుండా మనము బయటికి వెళ్ళినట్లయితే భయపడవలసిన దినాలు ఇవి. దేవునికి స్తోత్రం. భయంకరమైన దినాలు ఇవి. ప్రియమైన దేవుని సంగమా, ఈ దేవుని శక్తి ఏంటో తెలుసా? అధిక బలమాన గలవాడని ఆయన నీకు రుజువుపరుస్తూ ఉన్నాడు, తేటగా తెలియజేస్తూ ఉన్నాడు. ఇటువంటి అధిక బలమైన దేవుడు మనం ఆరాధిస్తున్నందుకు అసలు నువ్వు ధన్యుడివి, ధన్యురాలివి. అసలు నువ్వు ఎంత సంతోషించాలో తెలుసా? దేవునికి స్తోత్రం. ఎంత సంతోషించాలో తెలుసా? కానీ ఈనాటి ఈ క్రైస్తవ సంఘాలు చూసినట్లయితే అరాగర భక్తి చేసి దేవుని శాపాన్ని తెచ్చుకుంటున్నాం, మనం దేవుని ఉగ్రతను తెచ్చుకుంటున్నాం, ప్రార్థన చేయలేకపోతున్నాం, దేవుని సన్నిధికి వెళ్ళలేకపోతున్నాం, దేవుని సన్నిధిలో నిలబడలేకపోతున్నాం, స్థిరత్వం లేని స్థితిలో ఉంటున్నాం, అబద్ధాలు ఆడుతూ ఉన్నాం, మోసం చేస్తూ ఉన్నాం, రకరకాల వాటికి లోబడిపోతూ ఉన్నాం, రక్షణ తీసుకున్నాం, బల్లలో పాలుపొప్పులు పంచుకున్నాం. కానీ ప్రియమైన దేవుళ్ళరా, మన హృదయం, మన అంతరంగము ఒక్కొక్కసారి అపవాది వలలో పడిపోయి రకరకాలుగా అది మమ్మల్ని బాధ పెడుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అపవాదిగాడు వస్తాడు నీ దగ్గరికి వచ్చినప్పుడు అది నువ్వు గ్రహించేవాడుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదిగో నేను ఇంత ప్రార్థన చేస్తున్నానే, ఇంతగా భక్తి చేస్తూ ఉన్నానే, ఇంతగా నేను దేవుని కొరకు మరి ఎంతో శ్రమిస్తూ ఉన్నానే, కానీ నా మనసు, నా ఆలోచన సతమతం అవుతుందని నువ్వు సరి చేసుకున్నట్లయితే వెంటనే ఆ అపవాది బారి నుంచి తప్పించబడిన వాడుగా ఉంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వారిని నాశనము చేయుటకి మరణము తన కిటికీలకు ఎక్కుతున్నది, మన నగరంలో ప్రవేశించుతున్నది యెహోవాకు ఇదే. అది మన నగరంలోనంట, మన పట్టణంలోనంట, మన గ్రామంలోనంట, మన బజారులోనంట, మన గృహములో నుంచి అది ఎక్కడ దొరుకుతారా, ఎక్కడ వీరిని మరణానికి గురి చేద్దామా అని అది రాజవీధుల్లోనూ, నగర వీధుల్లోనూ, అది గ్రామాల్లోనూ, పట్టణాల్లోనూ సంచరిస్తూ ఉంటుందంట. దేవునికి స్తోత్రం. ఏంటది? మరణ దూత. దేవునికి స్తోత్రం. మరణ దూత ఎక్కువ యవ్వనస్తుల మీద ఏలుబడి చేస్తుంది 2025 సంవత్సరం. అర్థమైందండి? 25 సంవత్సరాల లోపల యవ్వనస్తులందరినీ కూడా అది మరణానికి గురి చేస్తూ ఉంటుంది. ఎంతమంది 2025లో అగ్నికి ఆహుతైపోయారండి, ఎంతమంది మరి నీటిలో మునిగిపోయి ఎంతమంది యవ్వనస్తులు చనిపోయారండి. నిజంగా 2025 సంవత్సరము అనేక మంది యవ్వనస్తులు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారండి. మరణదూత వారిని వెంబడించింది, వారి కుటికీలు కొంట వారిని చూచి వారి మరణానికి చేసింది. ప్రియమైన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని నీవు నీ పిల్లల్ని కాచి కాపాడుకునే వాడిగా నువ్వు పొందాలి. దేవునికి స్తోత్రం. అది ప్రార్థన పూర్వకంగా నీ పిల్లల కొరకు, నీ యవ్వనస్తుల కొరకు, నీ చంటి బిడ్డల కొరకు, నీ వృద్ధుల కొరకు నువ్వు ప్రార్థన చేసేవాడుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు నీ ద్వారా అనేక అన్యజనుల ఎదుట, దేవుడు అంటే ఏంటో తెలియని ఎదుట నిన్ను ఆయన మహిమపరిచే విధంగా నిన్ను ఏర్పాటు చేసుకోవాలని ఆయన చిత్తమై ఉంది. నువ్వు ఏమని అడగాలి? దేవా, నన్ను ఈ సన్నిధికి నడిపించావు కదా, నువ్వంటే నాకు ఎవరు తెలియదయ్యా, కానీ నీ సువార్త ద్వారా నీ సన్నిధికి వచ్చాను, నన్ను పట్టుకున్నావు, నాకు రక్షణ ఇచ్చావు, నా ద్వారా నీ పని ఏమైనా ఉంటే నాకు చెప్పయ్యా, నేను చేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు నా ద్వారా ఏ పని చేయించుకుంటున్నావో, లేకపోతే నా ద్వారా నీవు ఏ ఘనత పొందాలనుకుంటున్నావో, నా ద్వారా నువ్వు ఏ మహిమ పొందాలనుకుంటున్నావో ఒక్కసారి నాకు బయలుపరిచేయ్యా, తెలియపరిచేయ్యా అని దేవుడిని అడిగితే దేవుడు నీకు బయలుపరుస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి దేవుడు బయలుపరిచినప్పటికీ కూడా నువ్వు వినలేదనుకో, నేను పక్కకు పెట్టేస్తాడు. అర్థమైందండి? పక్కన పెట్టేసి
అనిల్ దగ్గరికి వెళ్తాడు. అనిలు, ఇదిగో రాజు అనలేదు కనుక నీ దగ్గరకు వచ్చాను. ఇదిగో నీవు నా నామాన్ని మహిమపరిచే విధంగా నన్ను హెచ్చించేలాగా ఇదిగో అన్యజనాంగం మీదట నిన్ను ఏర్పాటు చేసుకుంటున్నాను. ఇదిగో నీ పరిచర్యలో నీ సేవలో ఇదిగో నేను ఏర్పాటు చేసుకుంటున్నాను. అనిల్తో మాట్లాడినప్పుడు అమేలు ఆ మాట విని ఆ వాగ్దానం విని వస్తే దేవుడు అంచెలంచెలుగా అనిల్ ద్వారా అన్య జనాంగం ఎదుట ఆయనకి మహిమ ఘనత ప్రభావాలు చెందేటట్టు ఆయన మహిమపరుచుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో సంవత్సరాలు దేవుడు నాతో మాట్లాడినప్పుడు కూడా నేను పట్టించుకోలేదు, వినిపించుకోలేదు. కానీ దేవుడు నన్ను ప్రక్కన పెట్టలేదు, కానీ ఒక ప్రత్యేకమైన వాడుగా నిలబెట్టాడు నన్ను. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా దావీదును అన్నాడు, నా ఇల్లంతటలో నమ్మకమైన వాడు. దేవునికి స్తోత్రం. నా ఇల్లంతటలో నమ్మకమైన వాడు. నా గృహ తాళాలు దావీదుకి ఇస్తే, నమ్మకంగా ఆ తాళాలు ఇస్తే ఆ గృహంలో ఏవి పోవు అని దేవుడు గ్రహించి దావీదుని ఏ విధంగా అయితే ఏర్పాటు చేసుకున్నాడో, అలాగే సృష్టికర్త దేవాది దేవుడు తన సేవకుడైన నన్ను కూడా నిజంగా ఏం చేశాడండి, చెప్పి 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 విననప్పటికీ ఏదో విధంగా నలగగొట్టి తన సేవ చెయ్యాలని దగ్గర 2015 కాంచి ఆయన మొదలు పెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవులారా, నిజంగా నేను చేసే వ్యాపారాన్ని విడిచిపెట్టానంటే నిజంగా ఎంత దేవుడు తన కృప నా మీద ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. మొదట దర్శనం ఎవరికి వచ్చిందో తెలుసా? లక్ష్మి గారే వాళ్ళ అబ్బాయి వెంకటకి వచ్చింది. అప్పుడు చిన్న పిల్లవాడు 12-15 సంవత్సరాలు ఉంటాయి. సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. ఆ సాక్ష్యం చెప్తుంటే కొంతమంది ఏం చేస్తున్నారో తెలుసా, నీతో మాట్లాడా దేవుడు, నీకు జాన్ బో గారిని చూపించాడా అని హేళన చేస్తూ ఉన్నారు. అది నేను గ్రహించి ఇక కుర్రోడికి ఆగేసి అన్నా, అయ్యా నీకు ఏ విధంగా చూపించాడంటే, ఒక చెక్క ఉందండి, ఆ చెక్క మీద జాన్ బో గారిని నేను ఏర్పాటు చేసుకున్నాను అని ఒక వచనం రాసి ఉంది అని చెప్పాడు. చెప్పితే సర్లే, చిన్నపిల్లోడు కదా, చిన్నపిల్లోడితో దేవుడు మాట్లాడాడు. దేవుడు మాట్లాడినప్పుడు మనము కూడా గ్రహించాలి కదా, అది అశ్రద్ధగా వదిలేసాం కదా. అర్థమైందండి. కడకి దేవుడు నాతో నాకు ఇచ్చిన దర్శనాలు కానీ కలలు కానీ అవ్వో నమ్మలేదు. స్వార్థపూర్వమైన మా దర్శనాలు అయ్యి ఏంటి అని ఊరుకున్నారు. నేను కూడా కొన్ని అవి విడిచిపెట్టాను. కానీ దేవుడు నన్ను విడిచిపెట్టకుండా మళ్ళీ నలగగొట్టి తన సేవ కొరకు అప్పుడు నేను గ్రహించాను ఈ దేవుళ్ళు ఎంత శక్తి ఉంది. అప్పటికి రక్షణ తీసుకున్నప్పటికి కూడా మన భక్తి ఎలాంటిదండి? ఎలాంటి భక్తి? వెళ్ళి రావడమే కదా, అవును కదా. ఆదివారం బైబిల్ తీసుకెళ్ళడం, మళ్ళీ ఆదివారం బైబిల్ తీయడం, అవును కదా. ఇంకదే మన పని. కానీ అప్పుడు దేవుని శక్తి ఏంటో, ఆయన ప్రభావం ఏంటో, ఆయన బలం ఎంతో, నిజంగా ఆయన ఎంత గొప్పవాడో ఆ విధానం బట్టి ఆలోచించి అప్పుడు వ్యాపారాలు అన్ని విడిచిపెట్టి ఆయన సేవకులప్పుడు ఈ రోజున ఈ విధంగా ఆయన పరిచర్యను ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని సంగమా, ఎందుకంటే భయంకరమైన విగ్రహారాధన చేస్తూ ఉన్నప్పుడు, భయంకరంగా లోకములు ఉన్నప్పుడు, భయంకరంగా మనుషుల మీద తిరుగుబాటుతనం చేస్తూ ఉన్నప్పుడు మన నోటంట నిజంగా ఏ మాటలు వస్తున్నాయో, నిజంగా అంత భయంకరమైన మాటలు మాట్లాడిన మరి మనము దేవుడు నిలబెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా నేను తిరిగిన మనుషుల మధ్యకి ఇప్పుడు నేను వెళ్తే అంటాడా, నిజంగా దేవుడు చాలా శక్తిమంతుడయ్యా, చాలా శక్తిమంతుడు. మనం చూసి అనేక మంది దేవుని సన్నిధికి రావాలి. అర్థమైందండి. మన వస్త్రాలను బట్టి కానీ, మన మాటను బట్టి కానీ, నిజంగా మన చూపును బట్టి కానీ, నిజంగా మన నడకను బట్టి కానీ, మన ప్రవక్తను బట్టి యేసయ్య దగ్గరకు వెళితే ఈ విధంగా ఉంటారు మనుషులు అని గ్రహింపు రావాలి. దేవునికి స్తోత్రం. లేదా రక్షణ తీసుకున్న తరువాత లోకంలో ఇంతకుముందు మాట్లాడినట్లుగా మాట్లాడి, ఇంతకుముందు వ్యతిరేకంగా మాట్లాడినట్లు ఇంతకుముందు రకరకాల అసూయ దేశాలు పగలు ఉంటే మనము అంజలి ఎదుట ఏ విధంగా కనబడుతూ ఉంటామంటే, వీళ్ళు దేవుడు నమ్ముకున్నారట, వీళ్ళు ప్రవక్తను మారలేదు, వీరు ఆలోచన మారలేదు, వీరు నడక మారలేదు అంటారు. అవునా కదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనలో ఒక మార్పు రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే
మనము నీటి కాలువ వలన నాటబడిన మొక్కలాగా ఎదుటి వారికి కనిపించాలి. ప్రతి ఒక్కరికి కూడా మనకున్నా లేకపోయినా మనం చూసిన వారందరూ ఆశ్చర్యపోతూ ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మనం వేసుకున్న వస్త్రాలు, నిజంగా మన రూపము, మన ఆలోచన, మనకున్న నెమ్మది, మనకున్న సంతోషము మనకన్నా అధికంగా ఉన్నవారు చూసి మనకెంత ఉంది, కానీ మనం ఎప్పుడు భయంతోటి దిగులుతోటి ఉంటున్నాం. వీళ్ళు ఎప్పుడు చూసినా మంచిగా ఉంటున్నారు, నీట్గా ఉంటున్నారు, అందంగా ఉంటున్నారు, అలాగే సంతోషంగా ఉంటున్నారు. ఎప్పుడు వాళ్ళ ఇంట్లో గొడవలు ఉండవు, ఎప్పుడు వాళ్ళ ఇంట్లో అల్లర్లు ఉండవు, ఎప్పుడు చూసినా ప్రార్థన చేస్తూనే ఉంటారు. దేవునికి స్తోత్రం. అది ఆ ఆలోచనలోకి వెళ్ళిపోద్దండి. ప్రియమైన దేవుడా, మనం క్రైస్తవ బిడ్డలమై ఉండి దేవుని సన్నిధికి వచ్చిన వారు అయి ఉండి ఆదివారం దేవుని సన్నిధికి వచ్చి మళ్ళీ మన గృహంలో భార్య భర్తలు కీచులాడుకుంటూ పోట్లాడుకుంటూ ఉంటే, కేకలేసుకుంటుంటే ఎదటి వారు ఏమంటారో తెలుసా? ఇదే దేవుని మందిరికి వెళ్తారట, ఇక బైబిల్ ఇచ్చుకొని ప్రార్థనలు వెళ్తారు, సాయంత్రం వచ్చి గొడవలు ఆడుకుంటారు అని వారు ఏం చేస్తారండి? అలా నోటంట వాళ్ళు ఏం చేసుకుని ఒకరికొకరు చెప్పుకొని నవ్వుతూ ఉంటారు. అప్పుడు నా తండ్రి బాధపడుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. అయ్యో, రక్షణ ఇచ్చిన నా బిడ్డలు ఎంత అవమాన పాలవుతున్నారో, ఎంత నిందల పాలవుతున్నారో. అపవాది కిటుకుల నుంచి చూసి వీళ్ళని పట్టుకొని ఆడిస్తూ ఉంటుంది, రకరకాలుగా నిందల పాలు చేస్తుంది, రకరకాల అవమాన పాలు చేస్తుంది, వీరు కుమారుల మీద ఏలుబడి చేస్తుంది, వీళ్ళ భర్త మీద భార్యల మీద ఏలుబడి చేస్తుందని నా తండ్రి బాధపడుతూ ఉంటాడు. ప్రేమల దేవుడు, మీరు ప్రార్థన మొదలు పెట్టండి, దేవుడి కార్యాలు చూస్తారు. దేవుడికి స్తోత్రం. మీరు ప్రార్థన మొదలు పెట్టండి, దుష్టుడు పారిపోతాడు, దురాత్మలు పారిపోతాయి, చీకటి శక్తులు ఏవి కూడా మన గృహంలో ప్రవేశించవు. దేవుడికి స్తోత్రం. ఎందుకు తెలుసా? మన మందిరికి వస్తున్నాం కనుక అవి మన చుట్టూ వెంటాడుతూ ఉంటాయి. మందిరికి రాని వాళ్ళు, ప్రార్థన చేయని వారు, అలాగే మరి దేవుడు అంటే ఏంటో తెలియని వారి దగ్గరికి వెళ్ళవో. అర్థమైందండి? ఎందుకంటే ఆడి స్వాధీనంలో ఉన్నారు కదా వీళ్ళు, అందుకని వాళ్ళ దగ్గరికి వెళ్ళం. కానీ మనల్ని వెంబడిస్తూ ఉంటాయి, మన కిటికీలు కూడా చూస్తూ ఉంటాయి. కాబట్టి మనం ప్రార్థన పూర్వకంగా ఉంటే దేవుడు తన ఆశ్రయదుర్గమై ఉన్నాడు మనకు. దేవునికి స్తోత్రం. ఆయన మనకు ఆశ్రయదుర్గమై ఉన్నాడు. ఆయన మన చుట్టూ తన ఆశ్రయాన్ని ఆయన దుర్గముగా ఉంచాడు. దేవునికి స్తోత్రం. వాడు చూస్తాడు పారిపోతాడు అంతే. వాడు మళ్ళీ మన గృహంలోకి రాడు, మన వ్యాపార సంస్థలోకి రాడు, మన ఉద్యోగంలోకి రాడు, మన పిల్లల మీదకి రాడు, మన బిడ్డల మీదకి రాడు, మన చిన్న బిడ్డల మీదకి రాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన క్రికెట్ ప్లేయర్ ఎవరండి? ఆమె జమీనా, తెలీదా పేరు? జమీమా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ యవనస్తురాలు చూశారండి, నిజంగా ప్రపంచ దేశాలు నిజంగా ఆమెకి ఇస్తున్న ఆ ఘనత. దేవునికి స్తోత్రం. ఆమెమో దేవునికి ఘనత ఇచ్చింది, ఆమెకు ఎవరు ఇచ్చారండి? ప్రభుత్వాలు ఘనత ఇచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకేం కావాలో కోరుకో, నీ నోటంటే ఏదొస్తే అది నీకు ఇచ్చేస్తాం. దేవునికి స్తోత్రం. మన దేశానికి ప్రపంచ దేశాలు నిజంగా ఆశ్చర్యపోయేటట్లు ఆ యవనస్తురాలు నిలబడి సాక్ష్యం చెబుతూ ఉంటాను. ఏంటమ్మా, అసలు నువ్వు చూస్తే పీలగా ఉన్నావు, పడిపోయేలాగా ఉన్నావు, ఏంటి బ్యాట్ పట్టుకోలేని స్థితిలో ఉన్నావు, కానీ ఇన్ని వికెట్లు ఏ విధంగా కొట్టావు, ఏ విధంగా ఆడావు, ఏ విధంగా క్రాస్ చేసావు అంటే సాక్ష్యం చెప్తూ ఉంటాను. నేను ఆరాధిస్తున్న దేవుడు, నేను నమ్మిన దేవుడు, నేను ప్రార్థన చేసుకుని నేను గ్రౌండ్లో అడుగు పెట్టాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఊహించలేని అసలు ఇది జరుగుద్దా అనుకుంటే దేవుడు జరిగించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఉన్ని లేనట్టుగా లేని ఉన్నట్టుగా మార్చగల సమర్థుడు నా యేసయ్య ఉన్నాడు. ఆయన మీద నువ్వు ఆధారపడి ఉండు. దేవునికి స్తోత్రం. అదే హడావిడిగా ఏమి గ్రౌండ్లో అడుగు పెట్టలా, హడావిడికి వచ్చేసి గబగబా వచ్చి ఆ బ్యాట్ పట్టుకొని ఆట ఆడలే. మొదట నిజంగా ఎంతో మంది సేవకుల ద్వారా ప్రార్థన చేయించుకుంది. అయ్యా ఇదిగో నేను క్రికెట్ ఆటలోకి వెళ్తూ ఉన్నాను కనుక అది సేవకుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంది. ప్రార్థన చేయించుకున్నది, ఉపవాస ప్రార్థన చేసిందో, ఏ విధంగా కన్నీరు కార్చిందో, ఏ విధంగా దేవునికి కృతజ్ఞత అర్పణ అర్పించిందో. దేవా ఇదిగో ఈ దేశం, ఈ ఆస్ట్రేలియా మీద మేము విజయం పొందాలని నిజంగా ఎంతగా మరి ప్రార్థించిందో. అర్థమైందండి? ఇప్పుడు ప్రియమైన దేవుడా, ఇప్పుడు ఈ సంఘంలో మనం 50 మంది ఉన్నాం అనుకోండి. దేవుడు నాకు ఏదైనా ఒక కార్యం చేస్తే మౌతు పట్టుకొని మీ 50 మందికే తెలుస్తుంది, ఈ చుట్టుపక్కల ఎవ్వరికి తెలియదు. అవును కదండి? అది ఎంత గొప్ప కార్యమో. అర్థమైందండి? అది ఎంత గొప్ప కార్యమో. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆ బిడ్డ ద్వారా, ఆ యవనస్తుల ద్వారా ప్రపంచమంతా యేసయ్య ఏంటో రుజువుపరచాలి. దేవునికి స్తోత్రం. ప్రపంచమంతా కూడా
చూశారండి, ప్రధానమంత్రులు కాంచి, పిఎం కాంచి, సీఎం కాంచి, ఇంకా ప్రపంచ దేశాలు ఉన్న పిఎంలు, సీఎంలు అందరూ కూడా ప్రశంసలు కుమ్మురెత్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇదంతా మొదట వారి నోటంటే ఏంటో తెలుసా? నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఆయన గొప్ప మహిమ గల దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అన్ని ట్రోల్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ వాళ్ళు చాలా మంది తిడుతున్నారు. అర్థమైందా? మనము అదేంటంటే ఆయన కృతజ్ఞత చెబుతూ ఉంటాం. కృతజ్ఞత, నీకు చేసిన మేలును బట్టి నువ్వేం చేయాలి? దేవునికి కృతజ్ఞత అర్పించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుడా, ఆ గ్రౌండ్లోనే నిజంగా ఆమె అసలు అంతా ఇంతకు ముందు ఎన్నోసార్లు వాడిపోయిందంట, ఆ టీంలోంచి తప్పించారంట. అర్థమైందండి? అంతగా నైపుణ్యం కలిగిన ఆమె కూడా కాదంట, కానీ ప్రార్థన చేసింది. దేవునికి స్తోత్రం. అయ్యా, నా ద్వారా నీ నామము మహిమపరచబడాలి, నా ద్వారా ఈ ప్రపంచమంతా యేసయ్య గొప్ప దేవుడని తెలియపరచబడాలి అని ప్రార్థన చేసి ఉంటుంది. దేవుడు ఆమె ద్వారా మరి మహిమ, ఘనత, ప్రభావాలు చెందేటట్లు అనేక మంది అన్య జనాంగం ఎదుట జేజస్ అని మహిమపరచబడేటట్లు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము కూడా ప్రియమైన దేవుడుగా మన రక్త సంబంధులు, మన తోబుట్టువులు, మన గ్రామంలో ఉన్నవారు, మన బజారులో ఉన్నవారు అందరూ కూడా ఆశ్చర్యపోయే కార్యం మన పట్ల చూడాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే వీళ్ళు యేసయ్య దగ్గరికి వెళ్ళారు. మనకు మీద ఒకప్పుడు విగ్రహార్థులే, కానీ విగ్రహార్థం విడిచిపెట్టి దేవుని దగ్గరికి వెళ్ళారు. ఈ రోజున వారి పిల్లలు మంచిగా చదువుకున్నారు, మంచి ఉద్యోగాలు వస్తున్నాయి, మంచి వ్యాపారాలు చేస్తున్నారు, వారికి కావలసినంత దేవుడు ఇచ్చాడు. వారు దేవుని తప్పించి ఎవరిని ఆశ్రయించరు, ఎవరి దగ్గరికి వెళ్ళరు. దేవుడని ప్రార్థన చేసుకుంటారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగా దేవుని నామం మహిమపరిచేటట్లు, మనం మేలు పొందేటట్లు మనం ముందుకు సాగాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నీకు ఆశ్రయ దుర్గముగా ఉన్నాడని. దేవునికి స్తోత్రం. ఆయన నీ హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడని, ఇదిగో ఆయన నీటి కాలువల నాటబడిన మొక్కలాగా నేను ఉంచానని నువ్వు భయపడొద్దు, దిగులు పడొద్దు, నువ్వు మరి ఎటు ఆందోళన చెందొద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను. నువ్వు ఏ ప్రయాణం చేసినప్పటికీ, ఏ ఉద్యోగానికి వెళ్ళినప్పటికీ, నువ్వు ఎంత దూరం ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా నా దేవదూతలు నీకు సహాయం చేస్తాయి, నీకు తోడుగా ఉంటాయి అని ఆయన వాగ్దానం ఇచ్చి నడిపించగల సమర్థుడు, శక్తిమంతుడు మనకుంటుండగా మనం ఎందుకు భయపడాలి? ఎందుకు దిగులుతో ఉండాలి? ఎందుకు వనకాలి? ప్రియమైన దేవుని సంగమా, నువ్వు దేవుని మీద ఆనుకొని ఉండి, ఇదిగో నీవు రోదన చేసే స్త్రీగా ఉండాలి, రోదన చేసే పురుషుడులాగా ఉండాలి, రోదన చేసే యవ్వనస్తులాగా నువ్వు దేవుని సన్నిధిలో వర్ధిల్లింపజేసే కుటుంబాలుగా మనము దేవుని నామాన్ని మహిమ కలిగేటట్లు మనం ముందుకు సాగాల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈయన ఎవరండి? ఈయన సైన్యములకు అధిపతికి యెహోవా. దేవునికి స్తోత్రం. సైన్యములకు అధిపతికి యెహోవా. నీకే హాని రానివ్వడు. నువ్వు దిగులు పడకు, భయపడకు, ధైర్యముగా ఉండు, దేవుని కార్యాలు చూడు. కానీ నువ్వు ధ్వని మొదలుపెట్టి నీ గృహంలో ప్రార్థించు. దేవుడు నీ ప్రార్థన ఆలకించబోతూ ఉన్నాడు. నిన్ను ఎన్నుకో ఉన్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. నీ ద్వారా ఆయన ఏదో కార్యం చేయబోతూ ఉన్నాడు. ఏమైనా ద్వారా దేవుడు ఈ ప్రపంచంలో తన నామం మహిమపరిచే విధంగా ఆ యవ్వనస్తురాలను ఎన్నుకున్నాడు. నీ కుటుంబంలో నిన్ను వెన్నుకుంటాడు, నీ రక్త సంబంధులు నిన్ను వెన్నుకుంటాడు. నీ ద్వారా అనేక మంది మరి ఆశ్చర్యపడేటట్లు దేవుని ఘనత కొరకు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడని మనం గ్రహించిన వారుగా ఉండాలి. అంతేగాని ఎవరో దేవుని సన్నిధికి రమ్మన్నారు, వెళ్ళాను, అయ్యో ఏదో బలవంతం చేశారు, బాప్తిసం తీసుకున్నాను, ఇగో కార్యాలు జరగలేదు, ప్రార్థన చేస్తున్నాను, నా ప్రార్థన సమాధానం లేదు, నా ప్రార్థనకి జవాబు లేదు, ఇగో నా స్థితి ఇంతే, నా గతి ఇంతే, నా బ్రతుకింతే అని నీవు సతమతమైపోయి వెనకంజలో ఉండకుండా ప్రియమైన దేవుడా, నువ్వు పరుగు పందెంలో నువ్వు మొదట ప్రథమ స్థానంలో ఉండేటట్లు, నీ జీవిత ప్రయాణంలో దేవుని కొరకు ప్రయాసపడేటట్లు, దేవుని సన్నిధిలో ప్రయాసపడినట్లు, ప్రార్థించేటట్లు మోకాలో వేసి దేవుని అడిగినట్లయితే దేవుడు నిన్ను అత్యధికముగా నిన్ను నీ పిల్లలను దీవించునుగాక, నీ కుటుంబాలను దీవించునుగాక, నీ వ్యాపారము దీవించునుగాక, నీ చేతి పనులు దీవించునుగాక, నీ ప్రయాణాలు దేవుడు క్షేమంగా నడిపించునుగాక, నీ ఆలోచనలన్నీ సఫలపరచబడునుగాక, నిన్ను ఎక్కలేనంత కొండపైకి దేవుడు నిన్ను నీ బిడ్డలు ఎక్కించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మనం మెలకువ కలిగి దేవుని సన్నిధిలో ధ్వని చేసేవారుగా ఉందాం, ధ్వని చేసిన వారుగా ఉందాం. ఓడు బరిపోయిన మొద్దులాగా కాకుండా
ఏమండి నీటి వారు నాటబడిన కాలువ ఒడ్డు పక్కన ఉన్న మొక్క ఏ విధంగా అయితే పచ్చగా ఉంటుందో మన కుటుంబాలు, మన పిల్లలు, మనము సంతోషంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ భయంకరమైన దినాల్లో, ఇంకా రాబోతున్న దినాలు, ఇంకా భయంకరమైన దినాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ప్రియమైన బిడ్డలారా, ఈ దర్శనాలు చూసినట్లయితే నిజంగా ప్రార్థన చేస్తూ ఉంటే రాత్రికాల సమయం ముందు రకరకాల దర్శనాలు దేవుడు బయలుపడుతుండగా ఆ దర్శనాలు చూస్తూ ఉంటే నిజంగా చాలా భయంకరమైన దినాలు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఇప్పటి నుంచే మనము మన కుటుంబాల కొరకు, మన బిడ్డల కొరకు ధ్వని చేసి ప్రార్థన చేసి దేవుని కృపను పొందుకొని దేవుని ఆశీర్వదుర్గంలో మనం ఉండి ఎటువంటి రోగాలు, వ్యాధులు, బాధలు, సమస్యలు, అడ్డులు, ఆటంకాలు వచ్చిన యేసు నామములో అవి విడిచి వెళ్ళిపోవునుగా కానీ ప్రార్థన చేస్తుంటే కుటుంబాలు ఎంత ఆనందపండి. ఏమండి దేవుని కృప ఉంటేనండి, దేవుని ఆశీర్వాదం ఉంటే మనకి ఎంత సంతోషమో తెలుసా. మన ఇంట్లో ఏమి ఉండవసరంలే, కట్టలు ఏం అవసరంలా, ఏం అవసరం లేదు, ఏమి లేకపోయినా సరే నిజంగా ఎంత సంతోషమో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 కాబట్టి దేవుడు ఈ ఉదయకాల సమయం ముందు మనతో మాట్లాడిన ప్రతి మాటను మనం గ్రహించి మరి అపవాదిని ఎదుర్కొనేలాగా, అలాగే దేవుని ఆశీర్వాదం పొందుకునేవారుగా, అలాగే దేవుని ఆశీర్వాద దుర్గంలో మనం ఉండేటట్లు మనము మన పిల్లలు ఆయన కృపను పొందుకొని నిత్యము వర్ధిల్లే కృపగా మన సంఘము దేవారాత్రుల్లో దేవుని సన్నిధిలో గడిపే కృపను దయచేయమని, అలాగే విస్తారమైన ప్రజలని దేవుడు సన్నిధికి నడిపించమని మనం ప్రార్థన చేసి దేవుని కృపను పొందుకునే వారుగా ఉండాలని దేవుడు ఇచ్చిన కొద్దిపాటి మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.